మీరు ఒక మహిళా హోంమంత్రిగా, దేశంలోనే తొలి మహిళా హోంమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తి కవితను అరెస్ట్ చేయడం, కవిత జైల్లో ఉండడం, దాని ఇంపాక్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ పడిందా? ఇప్పుడు కూడా అదే అంటే కవిత అరెస్ట్ చుట్టూనే బీఆర్ఎస్ బీజేపీ విలీనం అనే ఒక వార్త, విలీనం అనే ఒక చర్చ జరుగుతుంది. అంటే కవితను బయటకు తేవడానికి బీజేపీలో కలిపేయడానికి కూడా రెడీ అవుతున్నారు కేసీఆర్ అని కొన్ని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కోర్స్ దానిపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు, ఖండించారు కూడా. ఏంటి అంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్య అండర్స్టాండింగ్ ఉందా, విలీనం అవుతుందా? ఇలాంటి గత అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే ఇలాంటివి చాలా వస్తున్నాయి. దీన్ని మీరు ఎలా చూస్తారు? కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు కదండి 2 days బ్యాక్. అవును, బీఆర్ఎస్ పార్టీ విలీనం లేదు బీజేపీలో అనేది. ఇంతకుముందు ఒక టీవీలో చూస్తా ఉన్నాను, బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడి ఉన్నారు. అలాంటి సందర్భమే లేదు, అలాంటి ఆలోచన లేదు. రెండవది కవిత గారికి సంబంధించింది ఏదైతే ఉందో బెయిల్ విషయంలో ఏదో సరెండర్ అయిపోయిందని మాట్లాడుతున్నారో, బెయిల్ విషయం ఇవ్వడానికి కోర్టులో నడుస్తున్న దానికి పార్టీకి ఏం సంబంధం ఉంటుంది అన్నారు. అంతే, మరి న్యాయస్థానంలోనే అడుగుతాము, న్యాయస్థానంలోనే పోరాటం చేస్తాము, న్యాయస్థానంలోనే న్యాయం జరుగుతుందని ఆలోచిస్తుంటాం. అంటే ఎందుకు ఇలాంటి చర్చ ఎందుకు వస్తుంది? మీరు రాజకీయాలు సుదీర్ఘకాలం నుంచి చూస్తున్నారు. ఇంత ఈజీగా అంత పెద్ద పార్టీ అంటే అధికారంలో 10 ఏళ్ళు ఉన్న ఒక పార్టీ విలీనం అయిపోతుందనే స్టేజ్ ఎందుకు వచ్చింది? ఆ చర్చలు ఎందుకు వస్తున్నాయి అసలు? అంటే ఏం చెప్తారు మీరు? ఏం చేస్తామండి, మీరే రూమర్స్ సృష్టిస్తారు, మీరే చెప్తారు. మీడియా ఎందుకు? కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది, మీడియా కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది నేరుగా విలీనమని అన్నారు, పొత్తు అన్నారు, దోస్తానా అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా చాలాసార్లు ఈ రెండు పార్టీలు ఒకటే అని చెప్తూ వచ్చారు. మీరు వినలేదా? రేవంత్ రెడ్డి గారు చెప్పింది వినలేదా మీరు? అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పింది వేదం అండి. రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు, 5 ఎంపీ సీట్లను కేసీఆర్ గారు గెలిపిస్తాడని. మరి 5 ఎంపీ సీట్లు ఎవరు గెలిపించారండి? రేవంత్ రెడ్డి గారు గెలిపించింది కదా బీజేపీ వాళ్ళని. మరి మేము అనొచ్చు కదా. ఢిల్లీ పోయి వచ్చిన నెక్స్ట్ డేనే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, 5 సీట్లని చెప్పేసి 5 సీట్లు కేసీఆర్ గారు గెలిపిస్తున్నారు బీజేపీకి అని చెప్పారు. మరి వాళ్ళు మాట్లాడుకొచ్చుకున్నారా, వీళ్ళు మాట్లాడారో తెలుస్తుంది. ఈరోజు నిన్న అసెంబ్లీలో కూడా బీజేపీ కాంగ్రెస్ కలిసి మాట్లాడున్నారా, లేకపోతే మేము మాట్లాడాము? ఒక్కసారి ఆలోచించండి. ఏ విధంగా ప్రతిదానికి బీజేపీ కాంగ్రెస్ ఒకటిగా మాట్లాడారు? ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారండి. మా కేటీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పారు ఎవరితో విలీనం లేదు అని. మీరు ఎవరో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా పార్టీ విలీనం అవుతుందని చెప్తున్నారని నమ్మితే ఎట్లా అవుతుందండి? మా పార్టీ గురించి మేము చెప్పాలి, లేకపోతే విలీనం చేసుకుంటున్న పార్టీలను చెప్పాలి. ఏదీ లేకుండా మాట్లాడేస్తుంటా ఉన్నారు. ఖచ్చితంగా కేటీఆర్ గారు చెప్పారు, ఇంకా ముందెవరైనా అట్లా మాట్లాడితే చట్టపరంగా పోతామని చెప్పిన సందర్భం విన్నారు. రైట్. సవిత గారు, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసలు ఉన్నారా లేదా, మాట్లాడుతున్నారా లేదా, ఏం చేస్తున్నారు, ఎవరికి సమాచారం లేదు. పదే పదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కోరుతున్నారు, ప్రతిపక్ష నాయకుడు సభకు రావాలి, వచ్చి మాకు కొంచెం గైడ్ చేయాలి, మమ్మల్ని 10 ఏళ్ళు పాలన చేశారు ఆయన సలహాలు సూచనలు నాకు కావాలి అని అడుగుతున్నా కూడా ఎందుకు రావట్లేదు కేసీఆర్ గారు? అంటే ఏం చెప్తారు మీరు? అసెంబ్లీలో వచ్చి సమాధానం చెప్పి సలహాలు ఇస్తేనే స్వీకరిస్తారు, లేకపోతే స్వీకరించారండి. మేము మాట్లాడుతున్నాం కదా, మేము మాట్లాడిన దానికే సమాధానం వస్తలేదు కదా. ప్రతిపక్ష పరంగా మేము అడుగుతున్న దానికే ప్రభుత్వం నుండి సమాధానాలు లేవు ఒక్కటి కూడా. ఈసారి అసెంబ్లీ ఒక్కటి అడుగుతానండి మీకు, ఈసారి జరిగిన అసెంబ్లీలో ఏదన్నా సమాధానం మీరు రాబట్టగలిగారా? ప్రభుత్వం నుండి ఏదైనా సమాధానం క్లారిటీ వచ్చిందా మీకు? బడ్జెట్ మీటింగ్ అంటే బడ్జెట్ సందర్భంలో ముఖ్యమంత్రి గారు A to Z మాట్లాడుతుండే, ఏ ముఖ్యమంత్రి అయినా కూడా బడ్జెట్ మీద వివరణ ఇచ్చుకుంటూ. మనకు వచ్చిందండి వివరణ? ఏదన్నా డిమాండ్స్లలో మాట్లాడుతున్నప్పుడు ప్రతి డిమాండ్ మీద కన్సర్న్ మినిస్టర్తో రిప్లై వచ్చాయండి రిప్లై. ఏదైనా రిప్లై వచ్చినాయా డిమాండ్స్ మీద? 1-2 మంత్రులు తప్ప. అసెంబ్లీ ఏ విధంగా నడిచింది అనేది మీరు చూస్తున్నారు కదా. ఏమైనా సమాధానం వచ్చిందా ప్రభుత్వం నుండి? కేసీఆర్ గారు రావట్లేదని చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు తప్పిస్తే మీ ప్రభుత్వం నుండి మీరు బాధ్యతగా ఈ పార్టీ ప్రజల పట్ల ఏమన్నా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారా? కేసీఆర్ గారు ఎందుకు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడాము, విద్యాశాఖ గురించి మాట్లాడాము. వస్తారండి, ఎందుకు రాదు? తప్పకుండా వస్తారు. రైట్. సవిత గారు, వైఎస్ క్యాబినెట్లో మీరు 4 మంత్రులు, మీరు, కొండా సురేఖ, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి గారు, మీరంతా కలిసికట్టుగా ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఒకరు బీజేపీలో ఎంపీగా ఉన్నారు, అరుణ కుమార్ గారు, రాజ్యలక్ష్మి గారు, అందరూ తెలంగాణ నుంచి. నేను మాట్లాడేది తెలంగాణ నుంచి 4లో ఒకరు బీజేపీలో ఉన్నారు ఎంపీగా, ఇంకొకరు కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నారు, ఇద్దరు మీరు బీఆర్ఎస్లో ఉన్నారు. ఏంటి మీ మధ్య సంబంధాలు అనేటి, అప్పటి రిలేషన్ అనేది ఉందా అసలు లేదా? ఎవరి రాజకీయం వాళ్ళదేనా? ఎలా ఫీల్ అవుతున్నారు? పార్టీలు వేరైనా అక్క చెల్లెలుగా ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటామండి. పార్టీలు వేరైనంత మాత్రాన దూరం పెరుగుతుందని అనుకోవద్దు. తప్పకుండా మా మధ్యలో ఉన్న అనుబంధం ఏది ఉందో అది అట్లాగే ఉంటుందండి. రైట్. ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. మీరు చూసిన ముఖ్యమంత్రులు పరిపాలన విషయంలో
ఎవరికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి దాదాపు చెప్తారు అదే మాట. వైఎస్ని పక్కన పెడితే మిగిలిన పరిపాలన మీకు ఎవరిది నచ్చింది అంటే ఏం చెప్తారు మీ రాజకీయ జీవితంలో? వైఎస్ఆర్ గారని కాదు, ఎవరి పంథాలో వాళ్ళు పాలన చేస్తూ ఉంటారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పంథాలో పోతూ ఉంటారు, ఒకరొకరికి ఒక రకమైన ఎజెండా ఉంటూ ఉంటుంది. అల్టిమేట్గా ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ముందుకు పోతున్న సందర్భం చూస్తూ ఉంటాం. కానీ ఒక్కొక్క ముఖ్యమంత్రి గారు ఒక పంత ఎంచుకున్న దాంట్లో, ఉదాహరణకు మీరు రాజశేఖర రెడ్డి గారు అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఎంచుకున్న రైతు సంక్షేమం ఏదైతే ఉందో అదే కేసీఆర్ గారు ఎంచుకొని ముందుకు పోయి ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఇంకొక 2 పథకాలు తీసుకున్నారండి, ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్. ఇవన్నీ 2 మానవీయ కోణంలో ఉన్నాయి. 2 పథకాలను కూడా కేసీఆర్ గారు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారండి. కాబట్టి ఒక్కొక్క ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క ఎజెండా తీసుకొని వెళ్తున్న సందర్భం చూస్తున్న దాంట్లో అందరి పాలనను చూసామండి. ఏ పాలన చూసినా కూడా అల్టిమేట్గా ప్రజలకు మేలు చేయాలనే తపన ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? ఏమైనా రేవంత్ రెడ్డి గారికి ఒక అక్కగా మీ సూచన ఏమైనా ఉందా? ఏమైనా చేస్తారా? డెఫినెట్గా అక్కగా ఇంటికి పోయి చెప్పేసి వస్తానండి. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అయితే అసెంబ్లీలోనే చెప్తాను, అసెంబ్లీలోనే సమాధానం రావాలని కోరుకుంటాను. రైట్.